హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ వైబ్స్. భగవద్గీత పఠనం డే 4. నా గర్భంలో పెరుగుతున్న చిన్న ప్రాణానికి ప్రేమ, ధైర్యం, మంచి సంస్కారాలు అందించారనే సంకల్పంతో భగవద్గీతను ప్రతిరోజు పఠిస్తున్నాను. ప్రతి శ్లోకం నా బిడ్డకు ఒక ఆశీర్వాదం, ప్రతి పదం నా మనసుకు ప్రశాంతత, ప్రతిరోజు మా ఇద్దరి జీవితానికి ఒక కొత్త వెలుగు. మీరు కూడా ఈ పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి నడవండి. మనమందరం కలిసి భగవద్గీత జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరిద్దాం. శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, దుర్యోధనుడు తన సేనలో ఉన్న గొప్ప వీరులను ద్రోణాచార్యునికి పరిచయం చేస్తున్నాడు. మన సైన్యంలో కూడా భీముడు, అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల మహావీరులు ఉన్నారు. వారిలో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. మన జీవితానికి ఈ శ్లోకం చెప్పే గొప్ప సందేశం. మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి మనలోని ధైర్యం, సహనం, విశ్వాసం, ప్రేమ అనే మహాశక్తులు ఉన్నాయి. వాటిని గుర్తించి ఉపయోగిస్తే ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలం. గర్భధారణ కూడా ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి తల్లి ఒక యోధురాలు. ప్రతిరోజు ఆమె చూపించే సహనం, ప్రేమ, ఆశ ఇవే ఆమె నిజమైన ఆయుధాలు. అమ్మ ప్రశాంతంగా, ధైర్యంగా, సానుకూలంగా ఉండే ఆ ప్రశాంతత బిడ్డకు కూడా చేరుతుంది. అందుకే మంచి ఆలోచనలు, మంచి మాటలు, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక జ్ఞానం మన జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.